నమస్తే టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ బలోపేతంపై కీలక సమావేశం. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృత చర్చ. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగావకాశాల లక్ష్యం. జపాన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన. బీసీల సంక్షేమంపై శాసనసభలో కమిటీ ప్రాథమిక సమావేశం. విద్యా, ఉపాధి, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి. కమాన్పూర్లో వైభవంగా శ్రీ ఆది వరాహస్వామి కళ్యాణ మహోత్సవం. భారీగా తరలివచ్చిన భక్తులు. కమాన్పూర్ మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలను గత 2 రోజుల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం స్వామివారికి విశేష అలంకరణ, పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు మాదాసు రవీంద్ర, సుజాత దంపతులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు, వేణుగోపాలాచార్యులు, రామానుజలు, RT3 GM మధుసూదన్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వారి తల్లిదండ్రులు కూడా మనసులో ఒకసారి చెప్పండి, మంగళపుత్రాన్ని తిలకించండి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి CEIR పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సూచించారు. మంగళవారం సెల్ ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు CCS ACPలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్, CCS IT సెల్ బృందాలు సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్ ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు DCP పరిపాలన K శ్రీనివాస్, CCS ACPలు, రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజన్న, సతీష్ కుమార్ గారు, కుమారి గారు, గీత గారు ప్లీజ్. సరే, వీళ్ళ ఫీలింగ్స్ ఒక క్షణం చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ లేదు, సిటీలో కొంత స్టార్ట్ అయింది, లేకపోతే చిన్న చిన్న వేరే రూపంలో కనబడ్డాను. ఏది కూడా ఏమవుతుందో చెప్పండి. కంప్యూటర్ 5 ఏం తప్పు కాదు, టీవీ లేదు, ఒక 2 చైర్లు, ఒక కంప్యూటర్, బుక్స్ ఉన్నాయి మొత్తం. 142 దొంగ చేసిన మొబైల్ ఫోన్ రికవర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఓనర్స్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 142 మొబైల్ ఫోన్కి వాల్యూ దాదాపు 28 lakhs ఎక్కువ ఉంటుంది. వాల్యూతో ఎక్కువ మీరు విన్నారా, వాళ్ళకి మొబైల్ ఫోన్తో ఉన్న అటాచ్మెంట్, తర్వాత మొబైల్ ఫోన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ ఇంపార్టెన్స్, ఈ రెండు వాళ్ళ వాల్యూతో చాలా ఎక్కువ ఉంటుంది. సో సిసిఎస్ అండ్ ఐటీ టీమ్ కలిపి ఈ పిటిషనర్స్తో విక్టిమ్స్తో మాట్లాడి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈరోజు రిటర్న్ చేయడం జరుగుతుంది. The most important thing is మీ మొబైల్ మిస్ అయితే ఫస్ట్ మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, బ్లాక్ చేయండి. ఎందుకు మీ మొబైల్ మళ్ళీ వేరే క్రైమ్కి ఉపయోగం కాకుండా యూజ్ కాకుండా ఆపుకోవడానికి బాధ్యత మీది. తర్వాత ఆ డిటెక్షన్ చేయడానికి బాధ్యత మనది. మనకు ఉన్న సిఐఆర్ పోర్టల్ ద్వారా, తర్వాత ఐఎంఈ నెంబర్ ట్రాకింగ్ ద్వారా మనం తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ కూడా దొరికింది, మీరు చూస్తున్నారా. బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి, ఇన్ఫార్మ్ చేయడానికి ఈ రెండు విషయం ఎవరు మర్చిపోకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇక్కడ వచ్చిన అందరు రిసీవర్స్ ఎవరెవరికి మిస్సింగ్ అయింది వారికి మేము రిటర్న్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఒక ప్రజలు వెళ్ళి ఈ మాట ఏ విధంగా మిస్ అయింది అండ్ ఏ విధంగా మనము బ్లాక్ చేసాము, తర్వాత పోలీస్ పోర్టల్లో ఇంటిమేషన్ ఇచ్చాము, ఆ అన్ని విషయం పబ్లిక్ లో సర్క్యులేట్ చేస్తే డెఫినెట్లీ మొబైల్ విల్ బి ఎ వెరీ సెక్యూర్ డివైస్. అండ్ ఎప్పుడు కూడా నష్టమైన మిస్ అయినా మనము రిటర్న్ తీసుకురావడానికి మనకు సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ సంస్థాగత అంశాలతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి నేషనల్ సెక్రటరీ సచిన్ సావంత్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనుబాబు, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గంప వేణుగోపాల్, మంతని, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెక్టర్ 8-9 జరుగు రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య, జిల్లా అధ్యక్షులు గుండేటి మల్లేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దోనిరి రాజమౌళి, జిల్లా కోశాధికారి ఐ రాజేష్ నాయకులు ఈ నరేష్, గుండు రాజయ్య, కె నర్సయ్య, డి చారి, కె కోటయ్య, డి రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలను వర్ధిల్లాలి. అఖిల భారత రైతు సంఘం వర్ధిల్లాలి. అఖిల భారత రైతు సంఘం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలను అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభలను సెప్టెంబర్ 8-9 తేదీలలో మంచిర్యాల పట్టణంలో జరుపుకుంటుంది. గత 50 సంవత్సరాలకు పైగా భూమి కూలీ పోరాటాలు మొదలుకొని భూస్వాముల పెత్తందారుల ఆగడాల దౌర్జన్యాలను ఎదిరించి గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో సంఘం నాయకత్వాన ఆదివాసుల ఇతర పేదల లక్షలాది ఫారెస్టు బంజారు భూములను సాధించుకున్నారు. కామ్రేడ్స్, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు నిర్వహిస్తుంది. ప్రజలు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, జీవించే హక్కుల కాపాడుకోవడం కోసం వెల్లుబిగిన పోరాటాలలో ఎందరో వీరులు నాటి దొడ్డి కొమరయ్య నుండి నేటి పూర్ణం లింగన్న వరకు ఆనుముత్యాల లాంటి వారు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు. ఈ పోరాట వారసత్వ నేపథ్యానికి కొనసాగింపుగానే భూస్వాముల భూములు పంచాలని,
దోపిడీ లేని సమాజ నిర్మాణం చేయడం కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాటం చేస్తుంది. రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 8, 9వ తారీఖున జరుపుకోబోతున్నాము. కావున ఈ యొక్క మహాసభలను ఈ యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఒక వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం చేత రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కుదేలైపోయి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాన్ని లేకుండా చేయడం కోసం పూనుకుంటున్నది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని స్వదేశీ పెట్టుబడులకు కట్టలు చెక్కడం కోసం, ప్రైవేటు పరం చేయడం కోసం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల మీద మోడీ సంతకం చేసి ఆ యొక్క గేట్లు బాగా తెరవడం చేత విదేశీ ఉత్పత్తులకు, విదేశీ పంటలకు ఇక్కడి భారతదేశంలో తక్కువ ధర పడుతుంది. మనం భారతీయులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ఈ యొక్క FTA స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిపై సమీక్షించుకోవడం కోసం రైతులకు ఉపాధి హామీలను, ఉద్యమ బాట పోరాటాలకు సన్నద్ధం చేయడం కోసం మా యొక్క అఖిల భారత రైతు కూలీ సంఘం మహాసభలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 8, 9 తారీఖున జరపబోతున్నాం. కావున ఈ యొక్క సభలను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో వెనుకబడిన తరగతుల బీసీ సంక్షేమ కమిటీ ప్రాథమిక సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంపై వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షత వహించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మరియు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ప్రస్తుత సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు సమీక్షించడం, విద్య, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాలతో ఉన్న లోపాలను గుర్తించడం, వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక సాధికారత కోసం కొత్త చర్యలను సిఫార్సు చేయడం, అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆలస్యం లేకుండా చేరేలా చూడడమే తమ ప్రధాన ప్రాధాన్యతలని ఆయన వివరించారు. రామగుండం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య సేవలో భాగంగా కాంట్రాక్ట్ సమస్యతో బాధపడుతున్న 45 మందిని ఉచిత ఆపరేషన్ల కోసం హైదరాబాద్ నార్సింగ్లోని శంకర ఐ హాస్పిటల్కు పంపించారు. ఈ సందర్భంగా పరికిపండ్ల నరహరి IAS ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొని బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కంటి చూపు సమస్యల నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఆలయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పరికిపండ్ల నరహరి IAS అభినందించారు. కంటి చూపు ప్రతి ఒక్కరి హక్కు, ఆర్థిక పరిస్థితికి అడ్డంకి కాకూడదని ఆలయ ఫౌండేషన్ సేవే లక్ష్యం, సమాజమే కుటుంబం. ఐ హాస్పిటల్ ఈ సెంటర్ విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంపు కార్యక్రమంలో మా అమ్మగారు, సహోదరమ్మగారు మరియు కుటుంబ సభ్యులు, ఆలయ ఫౌండేషన్ యొక్క ముఖ్య కార్యకర్తలు, పాత్రికేయులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆపరేషన్లు చేయించుకోవడానికి ఏదైతే బస్సు బయలుదేరుతా ఉన్నారో ఆ సందర్భంలో నేను కూడా ఈరోజు ప్రసన్నగా రావడం జరిగింది. అయితే మీ అందరికీ నాకు చెప్పినట్టు ఒక మంచి కళ్ళకు సంబంధించినటువంటి ఒకటి చెకప్ చేయించుకోవడం, 2 సర్జరీలు చేయించుకోవడం. ఇందాక వీళ్ళు చెప్పిన నేను 15 కలెక్టర్ ఉన్నాను మధ్యప్రదేశ్లో 4 జిల్లాలకి. సో అందరికీ అంటే కొంచెం వయసు వచ్చిన కొద్ది ఏమైందంటే కళ్ళలో ఏదో ఒకటి కొద్దో గొప్ప తేడా రావడం జరుగుతుంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మంచిగా మన దగ్గర, మన దేశంలో, మన రాష్ట్రంలో మంచి మషిన్లు వచ్చినాయి, కంటికి సంబంధించినటువంటి మషిన్లు వచ్చినాయి. ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించినటువంటి సదుపాయాలు చేస్తున్నారు. అయినా కూడా ఏమైందంటే మనకి కళ్ళ రంగనే లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్య అవయవాలు అనగానే కొంచెం ఏదో గాబరగా అవుతాయి. అరే ఇది ఈ ఆపరేషన్ మంచిగా చేస్తారా లేదా, ఫస్ట్ మంచిగా హాస్పిటల్లో మంచిగా చూసుకుంటారా లేదా, అసలు చూసుకుంటారా లేదా
తీరా పోయిన తర్వాత గంటలు కూర్చునే పెడతారా, ఆడ రోజుల కొద్ది కూర్చునే పెడతారా, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ కంటి బీబీసీఎస్ అంటుంది, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అంటారు, దాని ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇవాళ పోతే 4 రోజుల తర్వాత నంబర్ వస్తుంది. లేకపోతే పెద్ద హాస్పిటల్లో అయితే మళ్ళీ రారు, 4 రోజుల తర్వాత రా అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాంటి సందర్భాలలో అంటే ప్రభుత్వాలు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నా కూడా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, మా బాపు ఇదే ఊళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాడు. ఆయన పడినటువంటి మా అమ్మ మా బాపు పడినటువంటి కష్టాల కారణంగా నేను మంచిగా చదువుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన, జిల్లా కలెక్టర్. ఇప్పుడు దానికంటే ఢిల్లీలో నాకు చెప్పినట్టు ఢిల్లీలో ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో ఎందుకంటే పెద్ద ప్రభుత్వ పోస్ట్ లేదు, ప్రభుత్వ రంగంలోనే ఇంతకంటే పెద్ద పోస్ట్ ఉంటుంది. ఇదే హైయెస్ట్ పోస్ట్. అంటే ఒక గ్రామం నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఇది వాస్తవం. గతంలో నుంచి ఢిల్లీ దాకా పోయినది. మధ్యలో మధ్యప్రదేశ్లో పనిచేసిన 26 ఏళ్ళు ఢిల్లీ చేరుకున్నా. 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నాను. సో మా తల్లిదండ్రులు పడ్డ కష్టం, మా బాబు నేను కూడా చూస్తున్నాను. ఆయనకి కంటి హాస్పిటల్, కంటి హాస్పిటల్ నేను 2 కళ్ళకి సర్జరీ చేయించాను. జిల్లా హాస్పిటల్లో చేయించాను. సిడ్నీ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు జిల్లా హాస్పిటల్ తీసుకుపోయి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించాను. ఆయన బాగా ఆపరేషన్ అంటే, ఎందుకంటే ఆయన జీవితకాలంలో అసలు ఎప్పుడు ఆయనకి జ్వరమే వచ్చేది కాదు. అసలు జ్వరం అంటేనే తెలియదు ఆయన. ఇంకా హాస్పిటల్కి పోయి కంటి హాస్పిటల్ సర్జరీ చేయించుకోవాలంటే లేదు నేను చేయించుకోను అంటాడు. అరే మంచి అంత ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉంటాయి, నేనే జిల్లా హాస్పిటల్ని మొత్తం తీర్చిదిద్దిన ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్ తయారు చేసిన నేను జిల్లా కలెక్టర్. ఒకసారి తీసుకుపోయినా డాక్టర్ దగ్గర తీసుకుపోతే కూర్చున్నాడు, మంచిగా మాట్లాడాడు. వాళ్ళు ఎందుకు వచ్చిన తర్వాత మంచిగా చేస్తారా, మరి వీళ్ళు ఇట్లా అంత మంచిగా చేస్తారు, మంచిగా అవుతుంది అని అంటే లేదు నువ్వు ఉండాలి నా పక్కన అన్నాడు. సరే నేను ఉంటా, నేను పోయినా తీసుకుపోయినా, నేను ఆయన ఆపరేషన్ జరిగిన సేపు నేనే ఉన్నాను అనుకుంటాను. అప్పుడు చేయించుకున్నాడు. పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ వై సాయి పరిడిని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన కార్యాలయంలో స్వయంగా ఆయనను కలిశారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధరబాబు, రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకర్, పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గంప వేణుగోపాల్ హాజరయ్యారని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా మంత్రి డాక్టర్ జి వెంకట వివేక స్వామి జపాన్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కెండాయ్ యూనివర్సిటీని సందర్శించి జపాన్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతికత, పరిశోధన మరియు పరిశ్రమ, విద్యా సంస్థల అనుసంధాన విధానాలను పరిశీలించారు. జపాన్లోని పరిశ్రమలు, విద్యా సంస్థలతో సహకారాన్ని పెంపొందించి తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, ఆధునిక నైపుణ్యాలు అందించే దిశగా ఈ పర్యటన కీలకంగా నిలవనుంది. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు ఇదే లక్ష్యం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డెలిగేషన్ జపాన్కి రావడం, జపాన్లో ఎట్లా జపాన్ దేశం హీరోషిమా బాంబింగ్ తర్వాత ఎట్లా పైకి ఎదిగి వరల్డ్లో పెద్ద ఆర్థికంగా ముందుకు వెళ్ళిన దేశం జపాన్ దేశం. వీళ్ళ సిస్టమ్స్, ఈ డెలిగేషన్ జపాన్ స్కిల్ యూనివర్సిటీస్ కి చర్చించడానికి రావడం. ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు చదువుకునేటప్పుడే ఇండస్ట్రీ గురించి ట్రైనింగ్ ఇప్పించడము, ఎలాంటి ఉద్యోగాలు ఇండస్ట్రీకి అవసరము, యూనివర్సిటీ లెవెల్లోనే విద్యార్థులకు రీసెర్చ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ కెండా యూనివర్సిటీలో విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. నేను వారికి రిక్వెస్ట్ చేశాము, మన ఇండియన్ డెలిగేషన్ మనకు ఇంకా ఎక్కువ ఎక్స్చేంజెస్ ఉండాలి. తెలంగాణ ప్రభుత్వంకి కెండా యూనివర్సిటీ చెప్పడానికి ఇద్దరు కూడా నేర్చుకోవచ్చు. యూనివర్సిటీలో టెక్నికల్ యూనివర్సిటీస్ ఎట్లా నేర్చుకోవాలి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎట్లా కొలాబరేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఉద్యోగాలు ఎట్లా ఎక్కువ చేయాలి ఆ దృష్టిలో పెట్టుకొని ఈ విజిట్ ప్రారంభమైంది. ఈరోజు మేము వచ్చే రోజులలో
ఎక్కువ మందితో ఇక్కడ అట్రాక్ట్ అయ్యి ఎట్లా తెలంగాణని ఎక్కువ పెట్టుబడులు జపాన్ నుంచి రావాలి, ఎట్లా స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా యూనివర్సిటీలో మన తెలంగాణ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరుకు సంబంధించి ఈ నెల 27వ తేదీన వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ తెలిపారు. ఈ మేరకు వార్డు అధికారులు, వార్డు సహాయకులు, BLO సూపర్వైజర్లతో NTPC మిలీనియం హాల్లో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు చదవడం, ముసాయిదాపై అభ్యంతరాలు, పారం నంబర్ 678 స్వీకరించిన కొరకు చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆదేశాలను అనుసరించి ఈ వార్డు సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, రామగుండం అంతర్గాం, పాలకుర్తి మండలాల తహసీల్దార్లు రవీందర్ ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు. తిరగండి ఫీల్ మీద 211 ఎవరు ఇది లిస్ట్ ఒకసారి మళ్ళీ పెట్టు. మీరు అందరూ గ్రూప్ లో ఉన్నారు కదా, BLO సూపర్వైజర్స్ గ్రూప్ లో ఉన్నారు కదా, వార్డ్ ఆఫీసర్స్, వార్డ్ అసిస్టెంట్స్ కూడా యాడ్ చేయమని అన్నారు. 6 దాకా చెప్పేసి యాడ్ చేయండి. ఈ ASDD కూడా చెప్పమన్నారు. అంటే అది దానికి అన్నిటికీ రిజల్ట్స్ ఉన్నాయి. మీ BLOస్ని BLAలకి ASDD లిస్ట్ ఇవ్వమన్నారు. అంటే వాళ్ళు తీసేసారని క్వశ్చన్ చేయకుండా మీరు ASDDల లిస్ట్ ఇస్తే ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, సపోజ్ షిఫ్ట్ అని పెట్టినాం, మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు Form 6 ఇస్తారు, కలెక్ట్ చేసుకోమన్నారు. సో పాస్ట్ ఓవర్ బట్ ఉంటే కలెక్ట్ చేసుకోమన్నారు Form 6. బట్ అడిషనల్ వర్క్ ఏంటంటే Form 6కి డిక్లరేషన్ పెట్టాల్సి వస్తుంది. డిక్లరేషన్ కొంచెం ఏం పెట్టినా అసెంబ్లీగా డిసెండింగ్ నేత్రదానం ద్వారా మరో 2 జీవితాల్లో వెలుగులు నింపవచ్చని GGH మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ అన్నారు. నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి GGHలో LV ప్రసాద్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేత్రదానంపై రూపొందించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిమబిందు సింగ్ మాట్లాడుతూ కార్యక్రమంలో RMO డాక్టర్ కృపాభాయ్, కంటి వైద్య శిబిరం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెట్టి గోపికృష్ణ, LV ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి KS వాసు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని రొంపిగుంట, గుండారం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు గుమ్మడి శ్రీనివాస్, జంగిలి పోచాలు, ఉప సర్పంచ్ అంబీర్ రాజేందర్, గౌరవ వార్డు సభ్యులు దామెర దేవయ్య, బోడు రవీందర్, వడ్లకొండ శంకర్, VOAలు విజయలక్ష్మి, రజిత, పాఠశాల HM రమణారెడ్డి గారు, పాఠశాల ఉపాధ్యాయులు వేగోలపు సత్యనారాయణ, కారోబార్ రాచకొండ భీమరాజు గారు పాల్గొన్నారు. శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ కల్లెడ దివ్యకు అండగా నిలుస్తూ పెళ్లికి కావలసిన బోర్లు, సామాన్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కంకటి రవిగౌడ్, గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ విలేజ్ రామగుండంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యకు తండ్రి లేడు, తల్లి కూలి పనిచేస్తూ ఉండడం, పెళ్లి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మమ్మల్ని సంప్రదించగా రామగుండం ఐక్యవేదిక స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈ పెళ్లి చేయడం జరిగింది. 26/8/2026 బుధవారం పెళ్లి ఉన్న సందర్భంలో శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఇంటి సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధే సతీష్, జూలా విజయ్, బుక్య రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. విలేజ్ రామగుండంకు సంబంధించిన కల్లెడ దివ్య వివాహానికి రామగుండం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక సభ్యుల దగ్గరికి వచ్చి తెలపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐక్యవేదిక సభ్యులందరం కూర్చొని మాట్లాడి ఈ అమ్మాయికి తెలియజేద్దామని అనుకొని మేమంతా కలిసి ఈరోజు భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి అమ్మాయికి కావాల్సిన ఈ బోర్లన్నీ కొని పెట్టడం జరిగింది. అట్లాగే మద్దెల దినేష్ గారు మంచం, కొంచెం ఇతర సామాను, బిందె అవన్నీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా సీతారామ సేవా సమితి నుంచి మేము ఒక బీరు ఇవ్వడం జరిగింది. అయితే శివకుమారు డబ్బులు అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే కొన్ని సామాన్లు, భోజనాలు అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంఘాలు ఈరోజు ఈ అమ్మాయి కోసం ఎంతో కష్టపడి ఈ అమ్మాయి పెళ్ళి తండ్రి ఉంటే ఎట్లా జరిగేదో అంతకంటే ఘనంగా పెళ్లి చేయాలనే ఉద్దేశం కొద్దీ మా సంస్థ సభ్యులందరూ కూడా
భగవతి యూత్ సభ్యులైతే యూత్ అయితే ఎంత కష్టపడ్డారో వాళ్ళకే తెలవాలి. అట్లాగే దినేష్, శివ, మేము ప్రతి ఒక్కరం కూడా మేము చాలా కష్టపడి అమ్మాయికి సంతోషంగా ఈ అమ్మాయి జీవితం భర్తతోటి పిల్లలతోటి మంచిగా 100 ఏళ్ళు సంతోషంగా గడపాలనే ఉద్దేశం మీద మేమంతా ఏ లోటు రానియకుండా పెళ్లి చేద్దామనే ఉద్దేశం ఉంది. మేము ముందుకు రావడం జరిగింది. అలాగే భరోసా, నసీమా, ఇక మాకు ఎవరెవరైతే సహాయం చేసి అమ్మాయికి రూపాయి సహాయం చేసినా కానీ అది సహాయమే. కాబట్టి మాకు అందరికీ సహాయం చేసిన అటువంటి ఈ పెళ్లి కోసం ఎవరెవరు చేసిరో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి ప్రతి ఒక్కరం నమస్కారం తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇషా హాస్పిటల్ కరీంనగర్లో నిరుపేద కుటుంబం సిరాజుద్దీన్ కూతురు రుబీనా గాంధీనగర్ గోదావరికనికి చెందిన అమ్మాయి ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉంది. మెదడు మొత్తం డెడ్ అయిందని డాక్టర్ జెస్సీ చెప్పడం జరిగింది. ఈ రోజు రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీబ్ సభ్యులు అమ్మాయి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అమ్మాయిని కరీంనగర్ హాస్పిటల్లో చూసి పరామర్శించి వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మొహమ్మద్ అలీం, మొహమ్మద్ జబీర్ పాల్గొన్నారు. అధ్యక్షుడు హవీజ్ మాట్లాడుతూ మా సొసైటీకి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सिराज भाई गोदावरी खनी और गांधीनगर के रहने वाले वक्तापन के पास बेचारे बहुत गरीब हैं। बच्ची आईसीयू में है, दिमागी हालत से बहुत कमज़ोरी परेशानी है। हैदराबाद में भी भाई लड़की को दिखा के आईसीयू में और वेंटिलेटर पे है बच्ची, पहली बात खास तौर पर। हैदराबाद में भी रिम्स हॉस्पिटल में थे और दूसरे प्राइवेट हॉस्पिटल में इलाज कराए। बेचारों को खर्चा बहुत आने की वजह से वहाँ 5-6 लाख खर्चा हो गया। पूरे पैसे खर्चा कर लिए, अब आखिरी में नहीं होते। वो करीमनगर ईशा हॉस्पिटल है, अब यहाँ पे बच्ची का ज़ेरा इलाज हो रहा है। आप लोग भी उनके पर्सनल नंबर पे अगर कोई ताउन करना है तो भी कर सकते हैं। बस क्या है बोले तो भाई गरीबों की मदद करने के लिए, इमदाद के लिए रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से हम लोग गोदावरी खनी से करीमनगर आए आज सिराज भाई की बच्ची के लिए इमदाद करने के लिए। जो भी लोग हमारे ग्रुप में रामगुंडम तंजीम के लिए ताउन कर रहे हैं, आप सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम। ये जो ताउन किया गया है रामागुंडम मुस्लिम फ्रेंड की जानिब से, अल्हम्दुलिल्लाह इनका जो कारनामा है, इनका जो अमल है वो काबिल सताइश है। अल्हम्दुलिल्लाह अल्लाह ताला इनकी मेहनतों को कबूल फरमाए। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की हदीस है कि अल्लाह रब्बुल इज़्ज़त हश्र के मैदान में फरमाएगा कि मैं तुम्हारे पास नंगा आया था, मैं तुम्हारे पास भूखा आया था, मैं तुम्हारे पास प्यासा आया था कि तुमने मुझे कपड़ा नहीं पहनाया, तुमने मुझे पानी नहीं पिलाया, तुमने मुझे खाना नहीं खिलाया। बंदा कहेगा या अल्लाह आप तो ये तमाम चीज़ों से बेनियाज़ हैं। तो अल्लाह कहेगा कि फुला बंदा तुम्हारे पास ज़रूरत लेकर आया था, अगर तुम इसी ज़रूरत को पूरी फरमा तो मेरी ज़रूरत को पूरी फरमा। ये खिदमत खल्क़ का काम है और खिदमत खल्क़ एक ऐसा फ़ेल है, ऐसा अमल है कि इससे अल्लाह रब्बुल इज़्ज़त बहुत खुश होते हैं। अल्लाह रब्बुल इज़्ज़त का तक़र्रुब हासिल होता है, अल्लाह का क़ुर्ब हासिल होता है। अल्लाह रब्बुल इज़्ज़त ये जो ऑर्गेनाइजेशन है मुस्लिम रामागुंडम मुस्लिम फ्रेंड, अल्लाह ताला इनके ताआवुन को बेहद कबूल फरमाए और जो हज़रात इस तंजीम का ताआवुन फरमाने वाले हैं, अल्लाह ताला उनके ताआवुन को बेहद कबूल फरमाए, उनकी परेशानी को दूर फरमाए। आमीन आमीन। కమాన్పూర్ మండలంలో పేరపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫామ్లను గ్రామ సర్పంచ్ బొంగోని సదయ్య గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎరకల పల్లవి, ఉపాధ్యాయురాలు స్వరూపారాన్ని, వార్డు సభ్యులు భోగి రవితేజ, పొల్దాసరి రజిత, గుర్రాల కృష్ణస్వామి, సిసి మల్లేశం, సిఏ శివలీల, వాలుకరమణ తదితరులు పాల్గొన్నారు.
రామగుండంలోని గుజరాత్ ఎన్ఐఏ తనిఖీలకు సంబంధించి ఈరోజు పోలీస్ కమిషనర్ సిపి అంబర్ కిషోర్ కి వినతి పత్రం సమర్పించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిన్న రామగుండం అయోధ్యనగర్ లో ముజాహిల్ అనే విద్యార్థిని గుజరాత్ ఎన్ఐఏ వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోను ల్యాప్టాప్ తీసుకెళ్లి అతన్ని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది. ఈ సందర్భంగా పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీంద్ర మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడాలున్నాయని, అనేక మంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారని కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అడ్డిగొప్పల రాజు, నగర కార్యదర్శి మునిగాల సంపత్, వెంకటస్వామి, లింగన్న, రాజేష్, తిరుపతి మరియు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ బలోపేతంపై కీలక సమావేశం. ప్రజా సమస్యల సంక్షేమ పథకాల అమలుపై విస్తృత చర్చ. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగావకాశాల లక్ష్యం. జపాన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన. బీసీల సంక్షేమంపై శాసనసభలో కమిటీ ప్రాథమిక సమావేశం. విద్యా, ఉపాధి, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి. కమాన్పూర్లో వైభవంగా శ్రీ ఆది వరాహస్వామి కళ్యాణ మహోత్సవం. భారీగా తరలి వచ్చిన భక్తులు. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.